Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Asian Andrology, Hyderabad. ఈరోజు మనం అందరిలో ఉన్న కామనెస్ట్ డౌట్ అసలు స్పర్మ్ కౌంట్ న్యాచురల్గా పెంచుకోవచ్చా, స్పర్మ్ కౌంట్లో మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా స్పర్మ్ కౌంట్ అనేది చాలా సబ్జెక్టివ్ ఉంటుంది. సబ్జెక్టివ్ అంటే ఒక రోజు ఒకలాగా ఉంటుంది. అంటే ఒక మండే మనం ఒక 15 మిలియన్ ఉంది అనుకుందాం, ట్యూస్డే ఇట్ కుడ్ బి 10 మిలియన్, వెనస్డే ఇట్ కుడ్ బి 15 మిలియన్. ఇది ఎప్పుడు ఒక స్టాగ్నేట్ నెంబర్ కాదు, చాలా కామన్గా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ స్పర్మ్ ప్రొడక్షన్కి నార్మలీ ఒక స్పర్మ్ సైకిల్కి మనకి మినిమం 65 days to 72 days పడుతుంది. కాబట్టి ఈ నంబర్స్ చాలా ఫ్లక్చువేటింగ్గా ఉంటాయి. సో ఒకసారి మనం స్పర్మ్ కౌంట్ చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ గైడ్లైన్స్ 16 million per ml ఈజ్ నార్మల్ కౌంట్. అంతకంటే తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనడానికి కూడా ఎక్కడ ఏమీ దీని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే లిటరేచర్ లేదు. 10 million కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, 1 million కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 1 million ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? మోటిలిటీ పెంచుకోవాలి. ఈ మోటిలిటీ నార్మల్గా ఉన్నప్పుడే మీకు ఎంత తక్కువ కౌంట్ ఉన్నా కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్లీ బ్యాక్డ్ అప్. ప్రతి ఫుడ్స్, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఇంట్లో దొరికే కామనెస్ట్ ఫుడ్స్ స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ ఫస్ట్ సింపుల్ డ్రై ఫ్రూట్స్. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో డెఫినెట్లీ డ్రై ఫ్రూట్స్ కరెక్ట్గానే ఉంది. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే డెఫినెట్లీ మీ మోటిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ 100%గా ఉంటుంది. నెక్స్ట్ కామనెస్ట్ థింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ తీసుకోండి అండ్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ కర్డ్స్, ఇవి తీసుకుంటే డెఫినెట్లీ మీ గట్ బయోమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కూడా మీ మొటిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ జింక్ కంటెంట్, అంటే జింక్ అనే సబ్స్టెన్స్ ఉన్న ఎటువంటి ఫుడ్ అయినా తీసుకుంటే డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీట్ తీసుకున్న వాళ్ళలో కూడా మీకు మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఇంట్లో దొరికే థింగ్స్ డ్రై ఫ్రూట్స్, మిల్క్, పెరుగు ఇలాంటివి తీసుకోండి, డెఫినెట్లీ మీకు మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కామనెస్ట్ థింగ్, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా వీటిలలో ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు, ఎటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ యూజ్ చేస్తారో తెలియదు. కాబట్టి మనకి డెఫినెట్లీ ఇంటి ఫుడ్ తీసుకోండి. ఎటువంటి ఇంటి ఫుడ్ అయినా కానీ చాలా మంచిది. అండ్ టర్మరిక్, పసుపు లాంటి థింగ్స్లో కూడా మీకు చాలా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసే థింగ్స్ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మొటిలిటీ తగ్గొచ్చు. చాలామంది ఇది ఒక కన్ఫ్యూజన్ అవుతారు, సార్ మొటిలిటీ తగ్గింది అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు కూడా మొటిలిటీ కామన్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే పస్ సెల్స్ అంటే ఇన్ఫెక్షన్ని చూపిస్తుంది. కాబట్టి ఒక యాంటీబయాటిక్ థెరపీ తీసుకున్న తర్వాత, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత వీళ్ళలో డెఫినెట్లీ న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మొటిలిటీ ఫ్యాక్టర్. నెక్స్ట్ మార్ఫాలజీ ఫ్యాక్టర్. మార్ఫాలజీ అంటే ఏంటి అంటే ఒక 100 cells మనం కౌంట్ చేసినప్పుడు, 100 sperm cells మనం కౌంట్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని sperm cells నార్మల్గా ఉన్నాయి, అంటే పర్ఫెక్ట్ హెడ్, పర్ఫెక్ట్ క్యాప్, పర్ఫెక్ట్ నెక్ పీస్, పర్ఫెక్ట్ టెయిల్ పీస్, ఇలా పర్ఫెక్ట్ ఉంటే దీంట్లో WHO గైడ్లైన్స్ ప్రకారం 4 cells కౌంట్స్ నార్మల్ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా యూజ్లెస్, అంతకంటే తక్కువ ఉంటే అది స్పర్మ్ డ్యామేజ్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది స్పర్మ్ డ్యామేజ్ని ఎలా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్పర్మ్ డ్యామేజ్ అంటే టెంపరేచర్స్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోండి. అంటే హాట్ షవర్స్ అవాయిడ్ చేయండి. అంటే చాలా వేడి వాటర్తో స్నానం చేస్తే చాలామంది బెటర్గా ఫీల్ అవుతారు. కానీ డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనకి టెస్టిస్కి మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees లోగా ఉండాలి. సో అలాంటప్పుడు డెఫినెట్లీ మీరు ఇది అవాయిడ్ చేయాలి. ఇంకా ఈ మధ్య చాలా రెగ్యులర్గా వింటున్నాం స్టీమ్ బాత్ చాలా బాగుంటుంది. స్టీమ్ బాత్ తీసుకుంటే బాగానే ఉంటుంది మీ బాడీకి, కానీ స్పర్మ్కి చాలా మంచిది కాదు. స్పర్మ్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో టెంపరేచర్స్ని అవాయిడ్ చేయండి. ఎక్కువ హాట్ టెంపరేచర్స్లో పనిచేసే వాళ్ళు, సో చాలామంది నాకు వచ్చే పేషెంట్స్లలో చాలా మిడ్ ఈస్ట్ నుంచి పేషెంట్స్ వస్తుంటారు. లేకపోతే మన వాళ్ళు అక్కడ దుబాయ్లో పనిచేసే వాళ్ళు కానీ, మస్కట్లో పనిచేసే వాళ్ళు కానీ, సౌదీలో పనిచేసే వాళ్ళు కానీ, కువైట్లో పనిచేసే వాళ్ళు, ఇలా మీ దగ్గర హై టెంపరేచర్స్ ఉంటాయి. అలాంటప్పుడు కాస్త లూజ్ అండర్వేర్ చేసుకోండి. ఎక్కువ వేడిలో పనిచేసేటప్పుడు మేక్ షూర్ కొద్ది చల్ల వాతావరణంలో పనిచేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా కామన్గా నాకు ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్లో పేషెంట్స్ వచ్చే వాళ్ళలో
వీళ్ళు ఎక్కువ టెంపరేచర్స్లో వర్క్ చేస్తారు, గోల్డ్ స్మిత్స్ కానీ ఇలా ఎక్కడైతే మనకి వేడిలో పనిచేసే వాళ్ళకు వెల్డర్స్లో కానీ డెఫినెట్లీ స్పర్మ్ డ్యామేజ్ జరుగుతుంటుంది. కాస్త కొన్ని రోజులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఒక 3 to 6 months మీరు ఈ పని అవాయిడ్ చేయండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పర్మ్ డ్యామేజ్ వల్ల బేబీస్లో డిఫెక్ట్స్ రావచ్చు, లేకపోతే బేబీస్లో కామన్గా మనకి మీ వైఫ్స్లో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా అవ్వచ్చు. ఈ 2 ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయండి, డెఫినెట్లీ మనకి స్పర్మ్ మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి పాజిటివ్ యాటిట్యూడ్, ఒక హెల్తీ మైండ్ ఉంటేనే మనకి హెల్తీగా హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ వస్తారా రాదా అంటే డెఫినెట్లీ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండండి. ప్రెగ్నెన్సీ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే వరల్డ్ 6 billion పాపులేషన్ ఉంది. ప్రెగ్నెన్సీకి ఎప్పుడు పెద్ద ఇష్యూస్ కాకపోవచ్చు. సో డోంట్ వరీ. ఎనీథింగ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్. కింద మా నంబర్ కింద బజ్ అవుతుంది, ప్లీజ్ ఆ నంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.